వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ పోటీ చేయాలనేదే తమ విధానమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త తరాన్ని చట్టసభల్లో ప్రవేశపెట్టబోతున్నామన్న పవన్ మేలైన అనుభవజ్ఞులు, యువత, మహిళల మేళవింపుతో వచ్చే ఎన్నికల్లో పోటీ పడతామన్నారు. తమ ప్రస్థానం కేవలం ఒక ఎన్నికల కోసం తేల్చి చెప్పారు. పొత్తుల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అధికార ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014లో కొన్ని పార్టీలకు మద్దతు ఇచ్చాం. ఆ రోజున అవసరం ఏమని అనిపించిందంటే మాకు తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఆ రోజున ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అది మేము చేశాం. ఈ రోజున జనసేన పార్టీ సమతుల్యత కోసం 175 స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం. మేము కలుపుకునేది కూడా ఒక వామపక్షాలను తప్ప ఇంక ఏ అధికార పక్షంతో కానీ ప్రతిపక్షంతో కానీ మేము కలిసే అవకాశాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ లేవు. జనసేన శ్రేణుల్ని మనకి కన్ఫ్యూజ్ చేయడానికి, లేదంటే ఇబ్బంది పెట్టడానికి, లేదంటే మొరేలు దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప జనసేన పార్టీ మద్దతుదారుల ప్రతి ఒక్కరికి నేను సవినయంగా విన్నవించుకునేది మన 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల భవిష్యత్తు, యువత భవిష్యత్తుని మా అండగా ఉండాలంటే మేము చూస్తుంది కూడా కొత్త తరం నాయకత్వం చూస్తున్నాం. మేలైన అనుభవజ్ఞులున్న రాజకీయ నాయకులతో పాటు ఎక్కువ శాతం మంది 175 స్థానాల్లో ఎక్కువ శాతం మంది యువతకే మేము అవకాశం, కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నాం. మహిళలకు కానీ కొత్త యువతకు కానీ ఎక్కువ శాతం కొత్త తరం రావాలి, బయటికి చట్టసభలో అడుగు పెట్టాలి. దీంట్లో భాగంగా మేము వ్యూహం రచిస్తున్నాం.